వంశీబాబు మీకు లెటర్ వచ్చింది. అదెవరికి? ఇది భానుగారికి. భానుగారికా? ఆ. నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను, నాకు ఇవి ఇచ్చేస్తాను. అరే, ప్రియ దగ్గర నుంచి ఇన్నాళ్ళు గుర్తుకొచ్చాను అనమాట. ఏం రాసిందో చూద్దాం. ప్రియమైన వంశీ బావకి ప్రియ రాయున్నది. ఏంటి బావా, ఎలా ఉన్నావు? తాతయ్య, మామయ్యలు, అత్తయ్యలు, సారెది బావా, వసుదక్క, ముఖ్యంగా మరదలు శాంతి అందరూ బాగున్నారు కదా? శాంతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విన్నాను. పెళ్ళెప్పుడు? కొంపతీసి నన్ను పిలవకుండా చేరు కదా. నువ్వు నన్ను మర్చిపోయినా శాంతి నన్ను మరవదు. దానికి నేనంటే ఎంతో ఇష్టం. ఎందుకో తెలియదు. చాలా రోజుల తర్వాత అందరూ గుర్తుకొచ్చారు. వెంటనే లెటర్ రాయాలనిపించింది, రాస్తున్నాను. వస్తక్క పిల్లలు చిన్ని, నాని బాగున్నారు కదా? నా తరఫున పెద్దవాళ్ళకి నమస్కారాలు, పిల్లలకి దీవెనలు. మేమంతా ఇక్కడ బాగున్నాం. నా స్టడీస్ బాగానే కొనసాగుతున్నాయి. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మరో ఉత్తరం రాస్తానులే. ఉంటాను, మీ ప్రియ. శాంతి, ఇటు చూడు. లెటరా? ఎక్కడి నుంచి వచ్చిందన్నయ్య? ఇది చాలా చాలా దూరం నుంచి వచ్చింది. చాలా దూరం నుంచా? అవును. ఎవరిదో గెస్ చేసి చూద్దాం. ఏమో తెలీదు. నేను చెప్పానా? ప్రియ దగ్గర నుంచి వచ్చిన ప్రియమైన ఉత్తరం. ఏంటి, ప్రియ లెటర్ రాసిందా? అన్నయ్య నాకు ఇవ్వన్నయ్య. అమ్మా, ఆశ దోశ అప్పడం వాడా. అన్నయ్య ఇవ్వన్నయ్య, ప్లీజ్. అలాగే ప్లీజ్ అన్నయ్య, ఇవ్వు. అన్నయ్య, ఒరేయ్ అన్నయ్య, తీసుకురా, రా. పెద్దమ్మ, చూడు పెద్దమ్మ. అమ్మ, పట్టు. అన్నయ్య, అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అరే అన్నయ్య, అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఏంట్రా ఇది? అరే ఏంట్రా? రా, రా, తీసుకో. చూడు పెదనాన్న. ఏంట్రా వంశీ, ఎందుకు శాంతి నేర్పిస్తున్నావు? ఉత్తరం ఇవ్వమంటే ఇవ్వకుండా నన్ను ఏడిపిస్తున్నాడు. ఉత్తరవా? ఎక్కడి నుంచి వచ్చిందిరా? ప్రియ దగ్గర నుంచి నాన్న. శాంతి, నీ గురించి బోల్డ్ అన్ని విశేషాలు రాసింది. రా, రా, రా. తీసుకో. పెళ్లి నుంచి ఉత్తరం వచ్చిందా? అవును తాతయ్య. చూడు తాతయ్య, అది ప్రియ రాసిందే. అయినా ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఎందుకురా దాన్ని నేర్పిస్తాను? ఇచ్చే బాబు. సర్లే తాతయ్య, ఇంకాసేపు ఉంటే నిజంగా ఏడ్చేటట్టే ఉంది. తీసుకోరా. తీసుకోమ్మా. అమ్మా, అదిగో మళ్ళీ.